వెల్కమ్ బ్యాక్ టు పని ట్రావెలింగ్ డైరీస్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ప్రదేశం వచ్చేసేసి ఏంటంటే జంగల్ సఫారీ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అనమాట. సో మేము ఈసారి మా అత్తయ్య మమ్మీ వాళ్ళని తీసుకుని శ్రీశైలం వెళ్ళిపోయామన్నమాట. సో మా అత్తయ్యకి శ్రీశైలం చూడాలని ఉంటే మేము శ్రీశైలం వెళ్ళాము. లాస్ట్ టైం కూడా మేము శ్రీశైలం వెళ్ళాము. సో శ్రీశైలం ఫుల్ వీడియో టూర్ అనేది మా ఛానల్లో ఉంది, అది కూడా మీరు చూడొచ్చు. సో ఏంటంటే ఈసారి మేము శ్రీశైలం నుంచి అతి శీఘ్ర దర్శనం బుక్ చేసుకొని దర్శనం అయిపోయినాక మేము రిటర్న్లో వచ్చి మేము ట్రై చేసింది ఏంటంటే ఆమ్రాబాద్ జంగల్ సఫారీ ట్రై చేసామన్నమాట ఈసారి. సో మా వాడు పులి చూడాలి అనుకుంటా అంటే సో ఈసారి మేము టైగర్ రిజర్వ్కి వచ్చేసేసి అక్కడ ట్రై చేసామన్నమాట. సో ఈ జంగల్ సఫారీ యొక్క డీటెయిల్స్ మీకు చెప్పాలి అంటే ఏంటంటే ఈ జంగల్ సఫారీ యొక్క డీటెయిల్స్ కాస్ట్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 2500 5 పర్సన్స్కి ఉంటుందండి. సో మనకు ఒక జీప్ టైప్లో సఫారీ టైప్లో మనకి ఒక డ్రైవర్ని గైడ్ చేయడానికి ఒక డ్రైవర్ని కూడా ఇస్తారు. సో దీని టైమింగ్స్ వచ్చేసేసి ఏంటంటే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 3 వరకు ఉంటుందండి. సో మీరు ఈవినింగ్ 2:30కి అట్లా స్టార్ట్ అయిపోతే కనుక మీరు ఈజీగా 2 hours టైం పడుతుంది జంగల్ సఫారీ చూడడానికి. సో మనకి జంగల్ లోపటి దాకా తీసుకువెళ్ళేసేసి మనకి మొత్తం అన్ని అక్కడ జంతువులు, అడవి జంతువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూపిస్తాడనమాట. మాకు కనబడింది వచ్చేసేసి అడవి కోడి కనిపించిందండి, పికాక్ కనిపించింది, జింకలు కనబడ్డాయి, గుడ్ల గూబ కనిపించింది, అత్త ఫాక్స్ కనిపించింది, ఇట్లా చాలా వరకు మాకు కనిపించాయి. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న వచ్చేసి ఏంటంటే నిజాం కోట. అక్కడ నుంచి మనకి పాతకాలం రాజుల వాళ్ళు టైగర్ని హంట్ చేయడానికి అక్కడ ఉండేవాళ్ళంట. సో మనకి డ్రైవర్ ఉంటాడు కదండి, సో డ్రైవర్ మనకి గైడ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు అనమాట. సో అడవి లోపటి దాకా మొత్తం చెట్ల మధ్యలో గ్రీనరీలో చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఆహ్లాదంగా కూడా అనిపిస్తుంది అనమాట మనకి. సో చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. సో లాస్ట్కి వచ్చేసేసి మనకి వ్యూ పాయింట్ ఉంటుంది, నల్లమల్ల ఫారెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది అదేనండి. సో అక్కడ వరకు తీసుకెళ్ళేసేసి మనకి వ్యూ పాయింట్ చూపించేసేసుకొని అక్కడ కాసేపు ఫోటోషూట్స్ తీసుకొని టైం స్పెండ్ చేసేసేసి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మనకి గేట్ దగ్గర దాకా దింపేస్తారనమాట. సో ఈసారి మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు మాత్రం అస్సలు తప్పకుండా మిస్ అవ్వని ప్రదేశం వచ్చేసేసి ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అండి. సో పిల్లల్ని తీసుకొని వెళ్తే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న వచ్చేసేసి నల్లమల్ల మొత్తం అడవి మనకు కనిపిస్తుంది చూడండి. సో పైనుంచి సో ఆకాశం భూమి కలిసినట్టు అనిపిస్తుంది. సో మేము సన్సెట్ టైంకి వెళ్ళాం కాబట్టి చాలా వరకు ఎంజాయ్ చేసాం మేము. సో ఈసారి మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు అసలు మిస్ చేసుకోవద్దండి. సో ఈ ఆమ్రాబాద్ జంగల్ సఫారీ టైగర్ రిజర్వ్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా మేము డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాము. టికెట్ కాస్ట్, టైమింగ్స్, మళ్ళీ ఎంత టైం పడుతుంది ఇదంతా కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, అసలు మిస్ అవ్వద్దండి మా వీడియోస్ అండి. థ్యాంక్ యూ సో మచ్.